ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. జనం గొంతును ప్రతి ఒక్కరు చూస్తున్నారు, కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా కింద కామెంట్లు కూడా వీడియో అనంతరం చేయగలరు. ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి మనకు ఆహ్వాన పత్రిక అందుతుంది. దగ్గరి బంధువులము మనస్ఫూర్తిగా వెళ్ళాల్సిన అవసరం. మనము దీన్ని దృష్టిలో ఉంచుకొని వేడుక చూడడానికి అక్కడ వెళ్తాం. భోజనాల సమయం వస్తుంది, బంతిలో కూర్చుంటాం. కానీ వడ్డించేవాడు మనల్ని చూసి మనల్ని దాటివేసి పక్కనున్నోడికి వడ్డించుకుంటూ వెళ్తాడు. ఏమన్నా అంటే, నీకు ఆహ్వానం ఉంది కానీ నీవు ఈ బంతిలో కూర్చోదగిన వ్యక్తివి కాదు, కాబట్టి నీకు వడ్డన చేయలేదు. ఏమిటి విడ్డూరం? దీన్నే సెక్యులర్ రాజకీయాలని కూడా మాట్లాడవచ్చు. దాదాపు 6వ శతాబ్దంలో తమిళనాడులోని మదురై ప్రాంతానికి, మదురై జిల్లా దగ్గరగా తిరుపరంకుండ్రం అనే గ్రామంలో 6వ శతాబ్దంలో అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, కార్తికేయ స్వామి ఆలయాన్ని పాండ్యరాజులు నిర్మించారు. అది హిందూ దేవాలయం. దాదాపు తమిళనాడులో అనధికారికంగా సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సూచిస్తున్న నిబంధనల ప్రకారంగా అక్కడ దాదాపు 80% హిందువులు తమిళనాడులో ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితి 60%కి మించకపోవచ్చు. కానీ ప్రభుత్వము ఇక మనకు తెలిసిందే కదా, ఆ క్రమంలో కొంతమంది, ఇక్కడ తెలంగాణలో అయితే మొత్తానికే మైనారిటీలు లేరు, ఇటు ముస్లింలు లేరు, ఇటు క్రిస్టియన్లు లేరు తెలంగాణలో. ఇక్కడ తమిళనాడులో వచ్చేసరికి కొంతవరకు ఒక 20% వాళ్ళు ప్రభుత్వం చూపిస్తోంది. కానీ వాస్తవంగా 40% వరకు ఉంటారు. ముస్లింలు క్రిస్టియన్లు కలిపి దాదాపు 40% వరకు ఉంటారు. ఇక్కడ ఈ తిరుపరంకుండ్రం అనే గ్రామంలో పెద్ద ఒక స్వయంభూవగా వెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము, అదేవిధంగా కార్తికేయ స్వామి దేవాలయాలు ఉంటాయి. పూజలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. దాదాపు 6వ శతాబ్దంలోనే పాండ్యరాజులు అక్కడ స్వయంభూగా వెలిసిన స్వామివారికి ఆలయాన్ని నిర్మించగా 7-8 శతాబ్దాల్లో ఇంకా పునర్వైభవం వచ్చి దాదాపుగా తమిళనాడు ప్రజలందరూ కూడా ఈ దేవాలయ దర్శన కార్తీక మాసంలో, అంటే నవంబరు చివరి వారము, డిసెంబరు మొదటి వారంలో తిరుచి కార్యక్రమాల కోసం, వేడుక కోసము ప్రజలంతా తండోపతండాలుగా వస్తారు. కార్తీక స్వామికి అక్కడ కార్తీక దీపం కూడా వెలిగిస్తారు. ఇది ఆనాడు దాదాపుగా 1939లో బ్రిటిష్ వారితో కూడా, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కూడా గుర్తించి ఇక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదు అని హిందువుల కోసం ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేసి పెట్టింది. దానిలో భాగంగానే అప్పటి నుంచి కూడా దాదాపు వందలాది సంవత్సరాలుగా ఆ దేవాలయం వెలిసినప్పటి నుంచి కూడా అక్కడ కార్తీక మాసం చివరి రోజున కార్తీక దీపాన్ని వెలిగించే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. కానీ తరాలు మారాయి, రాజకీయాలు మారాయి, వ్యవస్థ మారింది, ప్రభుత్వాలు మారాయి. తమిళనాడులో ప్రత్యేకంగా కక్ష కట్టినట్లుగానే హిందూ సనాతన ధర్మాన్ని అణిచివేయడమే మా లక్ష్యం అంటూ కూడా వేదికలెక్కి ప్రసంగాల మీద ప్రసంగాలు, ర్యాలీలు,
స్వయాన ముఖ్యమంత్రి స్టాలినే బాహాటంగా ప్రదర్శిస్తూ మాట్లాడుతూ ఉన్న సంఘటనలు మనకు కనబడతా ఉన్నాయి. ఇంకేముంది, ఈ క్రమంలో ఈ దేవాలయ చరిత్రను కంట్రోల్ చేయడానికి మరి అనధికారికంగానో అధికారికంగానో గత కొన్ని సంవత్సరాలుగా ఈ దీపం వెలిగే సాంప్రదాయాన్ని ప్రభుత్వం అడ్డుకోవడం జరిగింది. హిందూ మున్నాని తమిళనాడులో హిందూ మున్నాని సంస్థలు, హిందూ విశ్వాసాలకు సంబంధించిన భక్తులు కొంతమంది చెన్నైలోని హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. నవంబర్ 30వ తేదీన వీరికి అనుకూలంగా తీర్పు కూడా రావడం జరిగింది. బేషరతుగా మీరు మీ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించవచ్చు, మీ విశ్వాసాలకు అనుగుణంగా అక్కడ దీపం వెలిగించనివ్వచ్చు అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు పట్టుకొని వీళ్ళు సంబంధిత పోలీసు శాఖను సంప్రదించి మాకు భద్రత కల్పించాలి, మేము వేడుకలు నిర్వహించుకుంటాం, కార్తికేయ స్వామికి దీపం వెలిగించి మా విశ్వాసాన్ని చాటుకుంటామంటూ పోలీసు వారిని సంప్రదించారు. కానీ తమిళనాడు పోలీసు కంట్రోలింగ్ స్థానిక ప్రభుత్వం చేతిలో ఉంటుంది. స్థానిక ప్రభుత్వం దీనికి అడ్డుపుల్ల వేసి ఆ పక్కనే ఒక మసీదు ఉండడం మూలంగా మీ విశ్వాసాలకు, అంటే ఒకవేళ మీరు కనుక అక్కడ దీపం వెలిగించాలని కనుక బయలుదేరితే అసాంఘిక కార్యక్రమాలు జరగవచ్చు, చెప్పలేని విధాలుగా సమస్యలు ఉత్పన్నం కావచ్చు, గొడవలకు దారి తీయవచ్చు అంటూ ఏదో ఒక తోపు తోసి పోలీసు వారిని అన్లెస్ పేపర్గా, అంటే నోటి మాటతో కంట్రోల్ చేశారు. ఎవరైతే ఈ భక్తులు ఈ యొక్క దేవాలయం పైన మేము కార్తికేయ స్వామికి దీపం వెలిగిస్తామని బయలుదేరారో వారిని అరెస్టు చేశారు. అలాంటి కార్యక్రమాలకు వెళ్ళడం లేదు, కుదరడదు అనుకుంటూ నిషేధం ఉంది, మౌఖిక ఆదేశం, నిషేధాలు ఉన్నాయంటూ అడ్డుకున్నారు, భక్తులను అడ్డుకున్నారు. చూడండి, ఇక్కడ 60% జనాభా ఉన్నా కూడా స్థానికంగా ఉన్న 18% జనాభా కోసం ఇక్కడ 60% నియంత్రించేశారు. 60% జనాభాను కేవలం 18% ఓట్ల కోసం దేవాలయ విశ్వాసాలను, భక్తి విశ్వాసాలను పక్కన పెట్టేశారు. మరి వారికి మాత్రము ఇక్కడ సమస్య లేదు, ఉరుసు నిర్వహించుకోవచ్చు, బక్రీద్ నిర్వహించుకోవచ్చు, ఇంకా ఇతరత్ర మొహర్రం లాంటి వారికి తమిళనాడు ముస్లింలకు సంబంధించిన విశ్వాసాల ఆధారంగా ఆ మసీదులో పండుగలు నిర్వహించుకోవడానికి ఎలాంటి నియంత్రణ లేదు. కానీ ఇక్కడ హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు తీర్పు ద్వారా కూడా వచ్చినప్పుడు, జడ్జిమెంట్ ద్వారా వచ్చినా కూడా నియంత్రణ అలాగే కొనసాగుతుంది అని పోలీసు వారు చెప్పారు. తదనంతరం వెంటనే వీరు మళ్ళీ ఎవరైతే అడ్డుకుంటున్నారో కోర్ట్ ఆఫ్ కంటెంట్ మీద నిందితులు, ఈ పోలీసు వారిని కూడా నిందితులను సహనిందితులుగా చేరుస్తూ వీళ్ళు మళ్ళీ కోర్టు మెట్లెక్కారు. మళ్ళీ కోర్టు మెట్లెక్కడంతో నవంబర్ 2వ తేదీన కోర్టు కంటెస్టెడ్ కింద కూడా తీసుకొని వారిని బాధ్యులుగా చేస్తూ, అదేమి లేదు, స్వచ్ఛందంగా ఖచ్చితంగా హిందువుల విశ్వాసాలకు తలొగ్గవలసిందే, లౌకిక భారతదేశంలో ఎవరి విశ్వాసాలకు వాళ్ళని గౌరవించి, మనం వారి విశ్వాసాల ఆధారంగా వాళ్ళని గౌరవించి వారి దీపం వెలిగించుకునేటందుకు అనుమతించండి, దానికి మీరు భద్రత కల్పించండి అంటూ మరోమారు తీర్పిచ్చి పంపించింది. సరే, కోర్టు రెండవసారి కూడా మనకు
సాంప్రదాయపరమైన తీర్పు ఇచ్చింది అనుకూలంగా. దీనితోటైనా ప్రభుత్వం దిగి వస్తుందేమో, మా దేవుణ్ణి దర్శించుకోవడానికి మాకు భాగ్యం లభిస్తుందేమో అంటూ వీళ్ళు మళ్ళీ ఆ 3వ తేదీన దేవాలయ దర్శనం కోసము వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా ఇంకా కొంచెం తీవ్రంగా, అంటే హిందూ మున్నాని అనే సంస్థ యొక్క నాయకుడు నాగేంద్రన్ మరియు తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్ రాజా, వీళ్ళందరూ కూడా, అంటే ఒక పై స్థాయి నాయకత్వం కూడా ఉన్నప్పుడు పోలీసులు సహకరిస్తారేమో అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఆ యొక్క కార్తికేయ స్వామిని దర్శనం చేసుకోవడానికి ఆలయ పరిసరాల్లోకి రావడం జరిగింది. దీపం వెలిగించి భక్తి ప్రపత్తులను చూపెట్టుకొని తమను తాము ఆనందంగా ఉండడానికి, భక్తిని చాటుకోవడానికి హిందూ భక్తులందరూ కూడా అక్కడికి చేరడం జరిగింది. దీంతో ప్రభుత్వం దృష్టిలో కానివ్వండి, అటు పోలీసు వారి దృష్టిలో కానివ్వండి, హిందూ భక్తుల విశ్వాసాలు ఏమాత్రము కూడా వారికి వంటబట్టలేదు. కనీసము దర్శన భాగ్యం కూడా కలిగించకుండా వీరిని కూడా గృహ నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అంటే ఇక్కడ చట్టము లేదు, అంటే దండ ఎవరి చేతిలో ఉంటే వారిదే పెత్తనంలాగా. న్యాయం యొక్క సౌలభ్యత, న్యాయం యొక్క అర్హత కూడా వారికి లభించకుండా, దండం మా చేతిలో ఉంది కాబట్టి నీకు ఆ భగవంతుణ్ణి దర్శించుకునే అధికారం లేదు అంటూ ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం, స్టాలిన్ కూడా మనకి ఇక్కడ చెప్పినట్లు కనబడతా ఉంది. అంటే ఇక్కడ 60% జనాభా ఉన్నా కూడా భయపడకుండా హిందూ జనాభాను, హిందూ విశ్వాసాలను ఎలాగైతే అనగదొక్కాలని ప్రయత్నిస్తున్నారో, అంటే కోర్టు యొక్క సౌకర్యము, కోర్టు మద్దతు, న్యాయం యొక్క మద్దతు లభించినప్పటికీ కూడా ఎంతగా అనఫీషియల్గా, అనధికారికంగా అధికారాన్ని ప్రయోగిస్తున్నారో, ఒకవేళ జనాభా తగ్గితే కూడా ఇక్కడ పరిస్థితి ఏమిటి అనేది తమిళనాడు హిందువుల్లో కొత్తగా వస్తున్న సంశయం. తాము 60% జనాభా ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితి రావడం, ఎలాంటి దుస్థితిలో తమిళనాడు హిందువులు ఉన్నారో అనడానికి ఈ సంఘటన సజీవ సాక్ష్యం. ఒకవైపు కోర్టు అనుమతిచ్చి, తీర్పిచ్చి, మద్దతుగా నిలబడి పంపినా కూడా దాన్ని అమలు చేసే వ్యవస్థ, అంటే భోజన సమయంలో భోజన బంతిలో కూర్చున్నా కూడా భోజనం లభించని చందాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది నేటి భారతీయ హిందువుల పరిస్థితి. దీనికి సంబంధించి మీ ఆలోచన ఎలా ఉంది అనేది కింద కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.